హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, రూల్ టాపిక్ వచ్చేసి XRP కాయిన్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే XRP గురించి చూద్దాం. XRP గురించి నేనైతే చాలా రోజుల క్రితమే చెప్పాను. ఒక 6 months బ్యాక్ ముందు ఇచ్చాను అండ్ 3 months బ్యాక్ ముందు ఇచ్చాను, 2 months బ్యాక్ ముందు ఇచ్చాను. రీసెంట్లో ఏంటంటే చాలా సార్లు అయితే ఇచ్చాను. దాని టార్గెట్స్ అనేవి క్లియర్గా మీకు ఒక 6 months బ్యాక్ అయితే నేను ఆల్రెడీ ఇవ్వడం అయితే జరిగింది. అవైతే ఫస్ట్ అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకైతే అర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ ఏంటంటే మీకు సిగ్నల్ ఇచ్చాను అండ్ టార్గెట్ ఇచ్చాను. అవన్నీ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓకే గైస్, ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మనకి ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో నేను ఆల్రెడీ ఫస్టే ఇచ్చాను. ఒకసారి చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ ఎప్పుడు ఇచ్చాను 0.5లో ఇచ్చాను. 0.5 నుంచి మీకు నియర్లీ ఏంటంటే 2.4 నుంచి 2.9 సంథింగ్ ఆ డాలర్కి వెళ్ళొద్దని చెప్పి ఒక ఫస్ట్ స్క్రీన్ షాట్ అయితే చూపిస్తున్నాను. అండ్ సెకండ్ టైంలో మీకు ఎప్పుడు ఇచ్చాను అండ్ 0.5 టైంలో ఇచ్చాను. అండ్ అక్కడ నుంచి ప్రైస్ అనేది మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతుందని చెప్పి 2 times అయితే ఇచ్చాను. అండ్ 3 times కూడా చూసుకున్నట్లయితే ఏదైతే రేంజ్ ఉందో ఈ రేంజ్లో కూడా ఇచ్చాను. 0.6లో 0.5లో నేను మల్టిపుల్ టైమ్స్లో మీకు ఏంటంటే సిగ్నల్ అయితే ఇచ్చాను. ఈ గ్రూప్లో ఏంటంటే మొత్తం 3 signals అయితే మీకైతే వ్యాలిడ్ అయితే చూపిస్తున్నాను. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి ఏదైతే లెవెల్ ఉందో XRP ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ని ఫ్లిప్ అయితే మనకు ఆటోమేటిక్గా ఏంటంటే ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. సేమ్ అదే విధంగా చూసుకుంటే అయితే ఇక్కడ మనకి ఫ్లిప్ అనేది గ్రీన్ కలర్లో కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయిపోయిన తర్వాత నేను అనుకుంటాను ఎగ్జాక్ట్ చూసుకుంటే అక్కడ నుంచి మూమెంటం అనేది షిఫ్ట్ అవుతుందని చెప్పాను. అదైతే చూసుకుంటే అయితే 0.6 లెవెల్ ఏదైతే 0.6 లెవెల్ బ్రేక్ అయిందో, ఎందుకంటే మనకి 0.6 లెవెల్ మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే బ్రేక్ డౌన్ అయింది. మళ్ళీ చూసుకుంటే 0.4లో ఇచ్చాను. అండ్ ఒకటే సిగ్నల్ని నేను మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే మీకు ఇచ్చానని చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే చూసుకుంటే 0.4 నుంచి 5 మధ్యలో 0.4 to 5 మధ్యలో చాలా టైమ్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే అక్యుములేషన్ ఫేస్ ఉందో వన్స్ ఏంటంటే ఆ ఫేస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నియర్లీ ఎక్స్పెక్టేషన్ 1.15 దగ్గరికి అయితే వెళ్ళొద్దని చెప్పాను. అండ్ దాని తర్వాత మన ఎగ్జాక్ట్ టార్గెట్ వచ్చేసి రీసెంట్ టైంలోనే ఇచ్చింది 2.4 నుంచి 2.2. ఇప్పుడు మన ప్రైస్ అనేది అక్కడ రేంజ్లో అయితే ఉంది. ఎగ్జాక్ట్గా ప్రైస్ అనేది ఈ విధంగా షిఫ్ట్ అవుతుందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. సేమ్ అదే విధంగా ఇంక్రీజ్ అయిందా లేదో కూడా చెప్తాను. అండ్ దాంతోపాటు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మేము ఎగ్జాక్ట్ చెప్పిన 0.34 లాస్ట్ అనుకుంటాను. 0.34 నుంచి మ్యాక్సిమం మూమెంటం అనేది ఇంకా ఇంక్రీజ్ అవుద్ది. అండ్ దాంతోపాటు మీకు ఎక్కడ ఇచ్చాను 0.34లో కూడా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే 0.6లో ఇచ్చాను అండ్ 0.7లో కూడా ఇచ్చాను. ఓకే గైస్, ఇవన్నీ నేను XRPకి సంబంధించిన స్క్రీన్ షాట్లు అయితే చూపించాను. ఇక ప్రతిదీ ఏంటంటే ఇంకా వీడియోస్ అయితే వస్తాయి. డైలీ ఏంటంటే మీకు అప్డేట్స్ అనేది వస్తాయి, ఇంకా ఫాస్ట్గా వస్తాయి. ఎందుకంటే అన్ని టార్గెట్కి అయితే రీచ్ అవుతున్నాయి. నేను అయితే వీడియో చేయడం అయితే ఫాస్ట్గా అయితే జరుగుద్ది. అండ్ ఇప్పుడు XRPకి సంబంధించిన వీడియో ఎందుకు చేశానంటే XRP ప్రజెంట్ ఏంటంటే ఒక టార్గెట్కి అయితే రీచ్ అవుతుంది. ఒకసారి చూసుకుంటే క్లియర్ కట్గా మనం చూసుకున్నట్లయితే మిడ్ టర్మ్ టార్గెట్ ఏదైతే ఉందో ఏదైతే లెవెల్ని మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఈ రెడ్ జోన్ దాకా అయితే ఉంటుంది. ఈ రెడ్ జోన్ దాకా అయితే మనకి XRPలో టార్గెట్ అనేది బుక్ చేయడం అయితే జరిగింది. అండ్ XRPలో నేను ప్రజెంట్ ఏంటంటే మ్యాక్సిమం అంత టార్గెట్ అయితే బుక్ చేశాను. మ్యాక్సిమం ఇంకొక 5 to 10% వెళ్ళే అవకాశం అయితే ఉంది. బట్ నా పరంగా ఏంటంటే XRPలో అయితే క్వైట్ చేసి నేను వేరే కాయిన్స్లో అయితే బై చేయడం అయితే జరుగుద్ది. అందుకోసం అనేది నేను నా స్ట్రాటజీ చేంజ్ చేసి XRP అనేది ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఏదైతే లెవెల్ ఉందో ఎగ్జాక్ట్గా 0.24 సంథింగ్ లెవెల్కి వచ్చింది ఈ రెడ్ జోన్కి, అక్కడైతే బుక్ చేశాను. మ్యాక్సిమం ఇక్కడ కన్నా ఇంకా కొద్దిగా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డౌన్ కావచ్చు. నా పరంగా ఏంటంటే అక్కడ ఎగ్జిట్ కావడం అనేది బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన టార్గెట్ పరంగా చూసుకున్నట్లయితే అదైతే ఉంది. ఒకసారి అయితే చూసుకుంటే హిస్టరీ ప్రకారం ఏమవుతుందంటే దాన్ని కూడా మనం గమనించాలి. ఇక్కడ మనం హిస్టరీ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఒక ఓవరాల్గా ఒక హైట్ అయితే క్రియేట్ అయింది. ఇది మనకి ఆల్ టైమ్ హై. అక్కడ నుంచి చూసుకుంటే ప్రైస్ అనేది డ్రాప్ అయింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అయితే ఇది మన ఆల్ టైమ్ హై అనుకుంటే నెక్స్ట్ ఏమైందంటే ప్రైస్ అనేది దీనికన్నా ఇంకా కొద్దిగా ఈ ఆల్ టైమ్ హై కన్నా కొద్దిగా ఎక్కువ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే అయితే దానికన్నా కొద్దిగా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి ఫాస్ట్గా ఏంటంటే క్రాష్ అయింది. సేమ్ మూమెంటం ఏమన్నా జరిగే అవకాశం ఉంది. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఈ ఆల్ టైమ్ హై కన్నా ఇప్పుడు ఇది మనకి ఆల్ టైమ్ హై కాబట్టి ఏంటంటే దీనికన్నా కొద్దిగా ఇంక్రీజ్ అయ్యి ఇది ఒక ట్రాప్ కింద తీసేసుకొని లిక్విడేషన్ ట్రాప్ కింద తీసేసుకొని మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది నేను 100% అయితే బిలీవ్ అవుతున్నాను. ఎందుకంటే హిస్టరీ అయితే అదే చెప్తుంది. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ నుంచి చాలామంది బై చేశారు కదా, వాళ్ళ అమౌంట్ షార్ట్ పొజిషన్ తీసుకున్నారు కదా, వాళ్ళందరూ లిక్విడేట్ అయిపోతారు. ఎందుకంటే కిందటిసారి ఉన్న హైట్ దగ్గర వాళ్ళు ఏంటంటే షార్ట్ సెల్లింగ్ చేసి ఉంటారు. వాళ్ళందరి మనీ ఏంటంటే లిక్విడేషన్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్. అండ్ లిక్విడేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఖచ్చితంగా డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. అండ్ డౌన్ ట్రెండ్ ఎక్కడ దాకా అవుద్ది అవన్నీ నేను గ్రూప్లో చెప్తాను. మళ్ళీ XRP ఎక్కడ ఎంట్రీ తీయాలో నేను మళ్ళీ చెప్తాను గ్రూప్లో. పర్టికులర్గా మీకు ఈ సిగ్నల్ అనేది నేను చాలా టైమ్స్ ఇచ్చాను. ఇంకా ఇప్పటి నుంచి XRP అండ్ శాండ్ క్యాండ్ అండ్ ఇంకా ఇప్పుడు ఏవైతే ఇంక్రీజ్ అవుతున్న కాయిన్స్ ఉన్నాయో అవన్నీ వీడియోలు డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా టార్గెట్స్ అనేవి నేను రివీల్ చేసేస్తున్నాను.
ఇవి ఫస్ట్ టార్గెట్ XRP అనేది మనం బుక్ చేయాలి. అండ్ ఇంకెవరైనా XRP టార్గెట్ బుక్ చేయకుంటే ఖచ్చితంగా బుక్ చేయండి. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఒక కాయిన్ అయితే ఉంది, దాంట్లో మీకు ఇన్వైట్ చేస్తే మ్యాక్సిమం మీకు ఒక 10x అయితే ఈజీగా వచ్చేటట్టు ఉన్నట్టు కొన్ని 2 కాయిన్స్ అయితే చూశాను. అవన్నీ మీకు తెలాలంటే మీరు గ్రూప్లో ఉండండి. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో ఒకసారి అయితే చూసుకోండి. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు 1 మంత్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే 1000 రూపీస్ అయితే పే చేసి మీరు అయితే ఈ టెలిగ్రామ్ రూపీస్ స్క్రీన్ షాట్ చేయండి. లేదు నేను 1 ఇయర్ జాయిన్ అవుతామంటే మీకు ఆఫర్ అయితే ఉంది. 5000కి మీకు ఏంటంటే ఇయర్ మొత్తం మీరు ఏంటంటే గ్రూప్లో ఉండొచ్చు. ఈ ఇయర్ మొత్తం ఏంటంటే మీకు బుల్ మార్కెట్ ఉంటుంది. 100% ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్ అయితే తెప్పిస్తాను. అండ్ ఇంకొకటి మీరు చాలామంది అడుగుతున్నారు నాకు, నేను ఒక బల్క్ అమౌంట్లో అంటే ఒక 10 lakhs 20 lakhs అట్లా పెట్టుకున్నాం మేము బల్క్ అమౌంట్లో. వాళ్ళకి ఏంటంటే పర్టికులర్ టార్గెట్స్ అనేవి కావాలనుకుంటే ఇది ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ కానీ నేను మీకు పర్టికులర్ టార్గెట్స్ అనేవి ఏ విధంగా మేనేజ్ చేస్తానో అవంతా ప్రాపర్ గైడ్ అయితే చేస్తాను. ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు మేము ఒకటే జాగాలో సేల్ చేయాలి, మంచి హైలో మేము టార్గెట్ అనేది బుక్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎక్కువ అమౌంట్ ఉంటేనే నాకు కాల్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు టార్గెట్ అయితే రివీల్ చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.